కట్టర్ హిందువుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువులందరూ ఎక్కువ కాంగ్రెస్ లో ఉంటారు నాయన. మేము పక్కా హిందువులము. మేము పేపర్ హిందువులం కాదు, మేము ఫేస్బుక్ హిందువులం కాదు. జన్మతః మేము హిందువులము. అల్లంపూర్ జోగులాంబ దేవస్థానానికి 350 కోట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భద్రాద్రి రామాయణ టెంపుల్ కి అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే. వేములవాడ రాజన్న గుడిని అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వరంగల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ తెలంగాణలోనే కదా. ఈ టెంపుల్ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ వచ్చిన 18 నెలల్లో కొన్ని వేల కోట్లకు తీసుకెళ్తుంది అభివృద్ధి కోసం. మీలాగా బీజేపీ నాయకులు ఫేస్బుక్ హిందువులు, అప్పటికి ఇన్స్టాగ్రామ్ హిందువులు కాదు. మేము జన్మతః స్వతః మేము హిందువులము. మీరు కేంద్రంలో ఉండి 10 సంవత్సరాలు ఒక్క నయా పైసా ఎందుకు దేవాలయాలు రాలేదు దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతున్నారు చిల్లర మాటలు. ముందు 10 ఏళ్ళు బీజేపీ ఉంది కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క పైసా ఇచ్చిండా దేవాలయాలకు? ఒక కొబ్బరికాయ కొట్టిండా? ఒక నిమ్మకాయ కట్టిండా? ఒక గుమ్మడికాయ కొట్టిండా? చెప్పండి. భద్రాద్రి రామలయాన్ని కూడా ఒక్క కొబ్బరికాయ కొట్టిన పాపన పోలేదు. అమ్మవారికి నిమ్మకాయ వేసిన పాపన పోలేదు. ఇలాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారు హిందువుల గురించి, హిందూ వాదం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతా ఉన్నారు. అవి పోతే మేము చూసి గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఇంకా 5 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఒక్క న్యాయ పైసా దేవాలయాల కోసం ఒక్క రూపాయి దేని ఈ పెద్ద మనుషులు లబోదిబా మాట్లాడుతున్నారు. మీ ముఖాలు అద్దాలు చూసుకోండి, చెప్పుకోండి. కొంచెమన్నా సిగ్గుదేని మనుషులు, సిగ్గు తప్పిన మనుషులు అన్ని ఏ బ్రాసి ముఖాలు వేసుకొని పొద్దున్న లోగానే పాసి పనులు పెట్టుకొని పాసి ముఖాలు వేసుకొని హిందువులని నట్టేట ముంచిందే బీజేపీ పార్టీ.